మళ్ళీ మరో వీడియోతో నేను మీ రాము 5 కంట్రీల మా ఆఫ్రికా ట్రిప్ లో 3వ కంట్రీ టాంజానియా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మేము జాంబియా వెళ్తున్నాము. జంజిబార్ నుంచి మేమైతే దారుసలేం మీదుగా జాంబియా క్యాపిటల్ లోసాకా అయితే చేరుకున్నాం అనమాట. లోసాకాలో మేమైతే పెద్దగా ఎక్స్ప్లోర్ చేసుకోలేదు, బాగా టైర్డ్ అయిపోయినాం. నా పాత ఫ్రెండ్ కాలేజ్ మేట్ అనమాట. 15 సంవత్సరాల తర్వాత కలిసాము. 15 సంవత్సరాల తర్వాత మీ ఇద్దరం కలుసుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సేమ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్భుతంగా అనిపిస్తుంది. ఇట్లానే అందరూ రండి, ఆఫ్రికాని ఎక్స్ప్లోర్ చేయండి, జాంబియాని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. తర్వాత జాంబియా క్యాపిటల్ లోసాకా నుంచి మేమైతే లివింగ్ స్టోన్ కి బస్సులో వెళ్ళాం అనమాట. డే టైంలో జర్నీ అయితే చాలా బాగుంది. ఇందాక మీరు చూసిన నా ఫ్రెండ్ది మదనపల్లి అనమాట. తన జాంబియా వచ్చి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అయింది. సో తను అయితే ఇక్కడ మన లివింగ్ స్టోన్ లో లక్ష్మీనారాయణ అని తన నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళే అనమాట మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు. చాలా రోజుల తర్వాత మన వాళ్ళు మన ఫుడ్ చూడగానే అబ్బా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేము ఇక్కడ లివింగ్ స్టోన్ లో 3 days ఉన్నాం అనమాట. 3 days ఇక్కడే ఫుడ్ తిన్నాము. తర్వాత మేము జాంబేజీ రివర్ లో క్రూజ్ రైడ్ కి వెళ్ళాము. ఈ జాంబేజీ నది అనేది జింబాబ్వే జాంబియా మధ్యలో ఉంటుందన్నమాట. ఈ నది 2 కంట్రీస్ డివైడ్ చేస్తుంది. ఈ నదిలో మన క్రూయిజ్ రైడింగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఇప్పోస్ చూడొచ్చు, ఏనుగులు చూడొచ్చు, మొసళ్ళు చూడొచ్చు. వరల్డ్ ఫేమస్ వాటర్ ఫాల్ విక్టోరియా ఫాల్స్ ఈ నది మీద ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ 3 kilometers ఉంటుంది. మీరు కూడా నా ట్రిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకైతే వాట్సాప్ చేయండి. మళ్ళీ కలుద్దాం.